అనంతపురం జిల్లా మహిళా రిజిస్టర్ డీఐజీగా మాధవి గారు ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. గతం కన్నా ఇప్పుడు రిజిస్ట్రేషన్ విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలకు ఆ శాఖ మరింత సేవలు చేసేందుకు ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. దీనివలన ఆ శాఖలో అవినీతి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి అనేక మార్పులు నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడంలో డీఐజీ మాధవి గారు ఎలా ముందుకెళ్లబోతున్నారు, ప్రత్యేకించి కరప్షన్ విషయంలో ఆమె తీసుకుపోయే చర్యలు ఎలా ఉంటాయన్నది ఆమె మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, మీరు రిజిస్ట్రేషన్ శాఖలో గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు? నేను కర్నూలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా, విజయవాడ ఆడిట్ జిల్లా రిజిస్టర్గా, నర్సరాపేట జిల్లా రిజిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టానమ్మా. 2009 డైరెక్ట్ రిక్రూట్ బ్యాచ్. ప్రెసెంట్ డిఐజీ అనంతపురం. మహిళా డీఐజీగా మీరు ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు కదా, ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఇందులో, ఈ శాఖలో? యాక్చువల్గా అంతకుముందు ఇది 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఇది ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ రాస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుందని, చదువుకున్న వాళ్ళు కూడా, చదువు లేని వాళ్ళని కాదు, చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బిజీనెస్ అవనియండి, ఇది ఫాస్ట్గా అయిపోవాలి, మనమైతే చూసుకోలేము, ఏమన్నా తప్పులు జరిగితే మనకు తెలియదు కదా, దానివల్ల మనం ఆ మధ్యవర్తిని వెళ్ళి డాక్యుమెంట్ రైటర్ని అడిగి రాసుకుంటే మనకు మంచిది కదా, మనకు తెలియకుండా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కడితే మనం నష్టపోతాం కదా అన్న అపోహల వల్ల చదువు లేని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా వాళ్ళ మీద డిపెండెన్సీ అయిపోతూ ఉండటం వల్ల తెలియకుండానే వాళ్ళు వ్యవస్థలో ఒక భాగం అయిపోయారు. ఆ భాగం నుంచి ఆ మధ్యవర్తుల్ని మన డిపార్ట్మెంట్లో తగ్గించేయాలన్న దానికోసమనే ప్రభుత్వం ఇటీవల పీడీఈ అని చెప్పేసి, అంటే ఎవరి దస్తావేజును వాళ్లే తయారు చేసుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లేదు, ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది కాదు అనేది అన్నీ ఆన్లైన్, అంటే పారదర్శకంగా ప్రజల ముందుకి డేటాని ఇచ్చేసింది ప్రభుత్వం. దాన్ని బట్టి మనమే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే, ఇంటర్నెట్ ఉన్న వాళ్ళే అనేది కాదు, మన ఇంట్లో ఈ రోజుల్లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేని ఇళ్ళంటూ లేవు. అందుకని కొంచెం టైం పడుతుంది వాళ్ళు నేర్చుకొని సబ్మిట్ చేయడానికి. అదొకటి. రెండోది, మనకి స్లాట్ బుకింగ్ విధానం కూడా ఉంది, ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు లైక్ వేరే ఫారిన్లో ఉంటారు, లేదా గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, టైంకి రాలేరు, వాళ్ళు టైంకి వచ్చి వెయిట్ చేయలేరు. స్లాట్ విధానం ఏంటంటే వాళ్ళు ఇంటర్నెట్లోనే ఈ స్లాట్లో, అంటే నేను 11ంటికి ఆఫీస్కి రాగలను, లేదా 2 నుంచి 3కి రాగలను, లేదా సాయంత్రం 4 నుంచి 5కి రాగలను. ఈ రకంగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కోరుకుంటారో ఆ టైంకి ఆఫీస్కి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఫెసిలిటీస్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఇంకోటి ఫెసిలిటేషన్ డెస్క్ అని చెప్పి చాలా వినూత్నమైనటువంటి ఆలోచన అనమాట. అంటే బయట ఇప్పుడు ఎవరికీ తెలీదు, ఎలా చేసుకోవాలో తెలీదు, ఇవి ఎవరిని అడగాలో తెలియక ఆఫీసులో బయట ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి కనుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రతి ఆఫీస్లో ఒక రిసోర్స్ పర్సన్ అని ఐడెంటిఫై చేసి ఫెసిలిటేషన్ డెస్క్ అని పెట్టి అక్కడ మా వాళ్ళని మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆ సీట్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే ఒక స్టాంప్ కొనాలన్నా ఎంత పే చేయాలి, మార్కెట్ వాల్యూ తీసుకోవాలన్నా ఏం చేయాలి, ఈసీసీసీకి ఎలా అప్లై చేసుకోవాలి, లేదా డాక్యుమెంట్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇలా వాళ్ళకున్నటువంటి ఎటువంటి సందేహాలనైనా తీర్చడం కోసం ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక ఫెసిలిటేషన్ డెస్క్ని ఏర్పాటు చేసి అందులో ఒక ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ అవనియండి, సీనియర్ అసిస్టెంట్ అవనియండి, అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి పబ్లిక్కి మా సేవల్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మేడం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి కదా, వాటి గురించి ఏమైనా వివరాలు చెప్తారా? అదేమ్మా, ఇప్పుడు చెప్పింది రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే భాగంగానే ఈ మార్పులు. ఒకటి ఆన్లైన్ విధానం తీసుకొని వచ్చాము, పీడీఈ ఒకటి, ఫెసిలిటేషన్ డెస్క్ ఒకటి, స్లాట్ బుకింగ్ విధానం ఒకటి. ఈ ఆన్లైన్లోనే ఎలాంటి మార్పులు అంటే, మనం ఆఫీస్కి వెళ్ళి ఇది గవర్నమెంట్ భూమా అవునా కాదా, అసెంట్ ల్యాండ్ అవునా కాదా, లేకపోతే ఎండోమెంట్ భూమా, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంటి నుంచే, మన ఇంటర్నెట్లోనే మా IGRS అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో మీరే మీ ఊరి పేరు కొట్టి మీ సర్వే నెంబర్ మీరు టైప్ చేస్తే వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నా కూడా ఈసీ పర్టికులర్స్ కూడా అంతకుముందు ఎవరు అమ్మారు ఎవరు కొన్నారనేది అంతకుముందు ఆఫీస్కి వచ్చే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇంటర్నెట్లోనే మీరు ఈసీ కూడా చూసుకోవచ్చు, ఎవరి ద్వారా ఇది అమ్మబడింది ఎవరి ద్వారా కొనబడింది అనేది కూడా మీకు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ అంటేనే ప్రజలు దళారీలను ఆశ్రయిస్తున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ఉద్దేశం? అదే ఈ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఎడ్యుకేటెడ్ అవనియండి అన్ఎడ్యుకేటెడ్ అవనియండి వాళ్ళు దళారులు మనకెందుకు, మనం ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టేసాం, ఏదన్నా తప్పు జరిగితే ఇది మనం నష్టపోతామన్న అపోహలోనే ఉన్నారు. దీన్ని దాటుకొని వెళ్ళాలనే చెప్పి మేము రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. దీనికి అక్కర్లేదు, మనం దాన్ని లాస్ అవ్వకుండా ముందే మనం చెక్ చేసుకునే దానికి పీడీఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఆన్లైన్లోనే ప్రతి వివరాలు ఉండేలాగా ఉంది. దీన్ని మరింత ముందుకు ప్రజల వద్దకు తీసుకెళ్ళటానికి మేము రకరకాల కార్యక్రమాలు చేపట్టాము. మాతో పాటు మీడియా కూడా సపోర్ట్ ఇస్తే పబ్లిక్లోకి మరింత వెళ్తుంది. రిజిస్ట్రేషన్ల ఛార్జీ కంటే కొన్ని చోట్ల ఎక్కువగా డబ్బు వసూళ్లు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి కదా, వీటి గురించి మీరేమైనా? అమ్మా ఇప్పుడు అదే చెప్తున్నాము, మీరు ఎంత స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్ కట్టాలి, ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి అనేది మనకి ఆన్లైన్లో కనిపిస్తుంది. దయచేసి ప్రజలకి ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు గవర్నమెంట్ రుసుము కంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి రుసుము కంటే ₹1 కూడా అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. మీకు మీరుగా ఆన్లైన్లో చెక్ చేసుకొని మేము ఇంతే పే చేయొచ్చు, మేము ఇంతే పే చేయాలి కదా అని చెప్పి మీరు ప్రభుత్వ అధికారిని ఎవరినైనా సరే ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది. మీరు ₹1 కూడా అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. మేడం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై ప్రజలకు ఇంకా అవగాహన కలగలేదు. దీనిపై ఆన్లైన్ రిజిస్ట్రేషన్పై మీరేమైనా కార్యక్రమాలు చేపడతారా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు? ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవగాహన అంటేమ్మా ఇప్పటి వరకు రకరకాల కార్యక్రమాలను చేపట్టాము. ఇక్కడ ఏంటంటే రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి, సేల్ డాక్యుమెంట్స్ అని, గిఫ్ట్ డాక్యుమెంట్స్ అని, పార్టీషన్స్ అని, విల్స్ అని, మార్టిగేజెస్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, ఇలా రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రెజెంట్ మనకి ఆన్లైన్లో ఎక్కువ శాతం మాకు రెవెన్యూ వచ్చేవి సేల్ డాక్యుమెంట్స్, తర్వాత గిఫ్ట్ డాక్యుమెంట్స్. అందుకని ప్రధానంగా ముందు పబ్లిక్లోకి వెళ్ళాలి, దీన్ని సక్సెస్ చేయాలి అని ఈ సేల్ డాక్యుమెంట్స్ని, గిఫ్ట్ డీడ్స్ మాత్రమే ఆన్లైన్లోకి తీసుకొచ్చాము. మరిన్ని డాక్యుమెంట్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి కూడా ప్రభుత్వం చర్యలను చేపట్టింది. వీటి కోసం మరిన్ని కార్యక్రమాలని, అవగాహన కార్యక్రమాలని జరిపించాలని మేము అనుకుంటున్నాము. ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను మీరు చేరుకుంటారా మేడం? దీనిపై మాకు ఈ సంవత్సరం ప్రభుత్వం టార్గెట్ 382 కోట్లు. దీంట్లో ఇప్పటికే 88% మేము రీచ్ అయ్యాము. కరోనా వల్ల యాక్చువల్గా 3 months మేము ప్రభుత్వ ఆఫీసుల్ని మూసివేయవలసి వచ్చింది. కానీ కరోనా అయిపోగానే కొంచెం స్లోగా రిజిస్ట్రేషన్లు జరగటం మొదలయ్యాయి. ఇప్పటికి 88% అచీవ్ అయ్యాము. మరింత కాలంలో మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయేలోపు మిగిలినది కూడా మేము ఖచ్చితంగా రీచ్ అవుతాము. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటున్నారు మేడం, మరి వాటి వివరాలు ఏమైనా? ఇది ప్రతి ఒక్కళ్ళ అవగాహన రాహిత్యం వల్లే అనుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అవ్వబడవు. ఒకవేళ ఎవరైనా చేసుకుంటే కనుక వాటికి ఎటువంటి చట్టబద్ధత అనేది ఉండదు. ఒకటి, ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి వాటి లిస్టు ప్రతి సంవత్సరం వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే లిస్ట్ వస్తుందో అది సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఫీడ్ చేసుకుంటారు. అందులో ఉన్నటువంటి లిస్టు మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతాయి. అంతేగాని ఎటువంటి ప్రభుత్వ భూములు అనేవి రిజిస్ట్రేషన్ కాబడవు. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయని నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటాం. చివరిగా మేడం, మీరు మీ సిబ్బంది ప్రజలకు చెప్పేది ఏంటి మీ శాఖ ద్వారా? ఒకటి, ఇది మన ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చుకున్నటువంటి పీడీఈ విధానాన్ని సక్సెస్ చేయాలి. ఈ సక్సెస్ చేయడంలో డిపార్ట్మెంట్తో పాటు మీడియా యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. రెండోది వచ్చేసి దళాలను నమ్మకుండా ఆన్లైన్లోనే ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న
చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ లేరు. దయచేసి దాంట్లో కూడా IGRS వెబ్సైట్లో చూడండి, ప్రతి డీటెయిల్స్ ఉంటున్నాయి. ప్రభుత్వ భూమి అవునా కాదా, స్టాంప్ డ్యూటీ ఎంత పే చేయాలి, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, అందులో ఎనీవేర్ అనేది కూడా ఉంది మా దాంట్లో రిజిస్ట్రేషను. అంటే మీరు అనంతపూర్లో కొన్న ఆస్తుల్ని వైజాగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, శ్రీకాకుళంలో కొన్నటువంటి ఆస్తుల్ని కర్నూలులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇటువంటి చాలా చాలా సదుపాయాలు డిపార్ట్మెంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తుంది. వీటిని అన్నిటినీ కొంచెం మనం ఈరోజు డాక్యుమెంట్ ఈరోజే తయారు చేసుకొని ఏదో తప్పులు జరిగిపోయి మధ్యవర్తుల్ని నమ్మకుండా మనం ఇంత పెట్టుకుంటున్నాము, వీటి కోసం మనం ఒక గంటైనా మనం చూసుకోవాలి కదా, దానికోసం వెయిట్ చేయాలి కదా అని చెప్పి కొంచెం ఆన్లైన్లో చెక్ చేసుకొని మీరు మరింత ముందుకు వెళ్ళి దళాన్ని ఆశ్రయించొద్దు. అధికంగా ఎటువంటి రుసుమును చెల్లించవలసినటువంటి అవసరం లేకుండా మీరందరూ కూడా హ్యాపీగా ఈ కరోనా కాలం నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా హెల్తీగా లైఫ్ను లీడ్ చేయాలని మనసారా కోరుకుంటూ DIG అనంతపూర్ మాధవి. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదండి, రిజిస్ట్రార్ DIG మాధవి గారు రిజిస్టర్ సంబంధించిన అనేక విధానాలను కానీ తీసుకోబోయే మార్పులు కానీ ఆమె మాటల్లోనే విందాం. మరి ప్రజలందరూ మాధవి గారు చెప్పిన విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.